గొల్లప్రోలు మండలం చందుర్తిలో అక్రమ చెరువుల తవ్వకాల పరిశీలనకు వచ్చిన ఆర్జీఓ మలిబాబు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. జర్నలిస్టులపై దాడికి ఉసిగొల్పి జర్నలిస్టులకు నాలుగు తగిలించండి అంటూ బహిరంగంగా ప్రజలను రెచ్చగొట్టిన ఆర్జీఓ తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అధికారే భౌతిక దాడులకు పురిగొల్పడంపై సర్వత్రా విమర్శలు. ఫోర్త్ ఎస్టేట్ పై దాడికి పిలవటం ద్వారా వ్యవస్థలను అవమానపరిచిన రెవెన్యూ డివిజనల్ అధికారులే ప్రజలను రెచ్చగొడితే క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలు ఎలా కాపాడుతారని జర్నలిస్టు సంఘాల ప్రశ్న. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను కించపరిచి హింసను ప్రేరేపించిన ఆర్జీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో చేపల చెరువుల నిమిత్తం సుమారు 100 ఎకరాల్లో ఇరిగేషన్ సంబంధించి చెరువులు తవ్విస్తుండగా అక్కడ వార్తల కోసం ప్రయత్నించినటువంటి పాత్రికేయుల్ని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు మరి ఇష్టానుసారంగా వారిపై దౌర్జన్యం చేయండి అని చేసి పదజాలం వాడడం చాలా అమానుష్యం అని చేసి ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి అయ్యుండి పాత్రికేయులపై ఇలా విషం చిమ్మడం మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాత్రికేయులకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలని చేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. తరపున నేను మాట్లాడుతున్నానండి. నిన్న శనివారం గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో 100 ఎకరాల ఇరిగేషన్ చెరువు ఉందండి. ఆ ఇరిగేషన్ చెరువు ఇంచుమించు ఆ ఇరిగేషన్ చెరువులో 8 ఎకరాల నుండి 10 ఎకరాల దాకా అక్కడ కొడవల్లో కొంతమంది ఆ చెరువులను ఆక్రమించారనో లేకపోతే ఇంకోటనో ప్రభుత్వం భూములో చేపల చెరువులు నిర్మాణానికి పూనుకొని కొన్ని నిర్మించారు, అయితే ఏర్పాటు చేశారు. దానిపై సోషల్ మీడియాలోని పత్రికల్లో కథనాలు రావడంతో అక్కడికి మేము విధులు నిర్వహించడానికి నేను నేటిధరణి న్యూస్ వార్తా ఛానల్ ఎండీనండి. నా పేరు రాంబాబు అండి. నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే ఆ బాధితులు అధికారులపైన వార్తలు రాసిన జర్నలిస్టులపైన ఫైర్ అవుతుంటే అక్కడ ఒక కాకినాడ డివిజనల్ అధికారి అండి మల్లిబాబు గారు, ఆర్డీఓ బాధ్యత గల ఒక అధికారి జర్నలిస్టులు 4 పేకండి అని బహిరంగంగానే ఇది ఆయన చేసిన వ్యాఖ్యపై జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా మేము మనోవేదనకు గురవుతున్నామండి. ఒక అధికారి అయి ఉండి జర్నలిస్టులపై ఇలాంటి అసత్య ప్రసారాలు ఇలా మాట్లాడటం మరి భావ్యం కాదు కదండి. ఒకసారి ఆలోచించండి. ఇది సమాజం అంతా చూస్తుందండి. ఒక అధికారి అయింది ఆయన అలా మాట్లాడడం. దీనిపై జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినకుండా ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఆర్డీఓ గారిని ఖండిస్తున్నామండి. ఆర్డీఓ గారి అండి దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ మరి ఆర్డీఓ గారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, లేకపోతే ఈ జర్నలిస్టులు మేము ఏమైనా తప్పులు చేసామో చెప్పండి. పోనీ మాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారు? అక్కడ 2 నెలల పెట్టి జరుగుతుందండి. ఆ వర్క్ 2 నెలల పెట్టి జరుగుతుంది. అక్కడ చందుర్తి రైతులు గొల్లప్రోలు ఎంఆర్ఓ రామ్కుమార్కి ఫిర్యాదు చేశారండి. అక్కడ ఈ 100 ఎకరాల ఇరిగేషన్ చెరువులో చేపల చెరువులు తవ్వుతున్నారండి. దానిపై మన గొల్లప్రోలు ఎంఆర్ఓ రామ్కుమార్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ చెరువుల్ని కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా నిన్న శనివారం నాడు ధ్వంసం చేశారండి. అంతేగాని దానిపై మేము వార్తలు రాసుకున్నామండి. వార్తలు రాసే స్వేచ్ఛ లేదా, హక్కు లేదా? ఆర్డీఓ గారు ప్లీజ్ చెప్పండి సార్. మీరు వస్తే మిమ్మల్ని హైలైట్ చేస్తామే మీ వార్త. కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు వార్త రాస్తాం, ఎస్పీ గారు వస్తే ఎస్పీ గారు వార్త రాస్తాం, అలాగే నాయకులు వస్తే నాయకులు వార్త రాస్తాం. మేము రాయడానికి ఉన్నామండి. ఏంటి సమాజానికి, ప్రభుత్వానికి, సమాజానికి మధ్య మేము వారధిగా పనిచేస్తున్నాం సార్. మాకు ఎవరు అక్కడ పైసా ఇచ్చి కాదు. మా తాతల కాడ నుంచి ఉన్న ఆస్తులు మాకు ఉన్నాయండి. మేము ఇవాళ ఏం పైసలు సంపాదించలేదండి. ఏ జర్నలిస్ట్ కూడా రోడ్డు మీద పడి తిరుగుతామండి ఉదయం నుంచి సాయంకాలం వరకు అండి. ఎవరు కూడా పైసా ఎవరండి అంటే మా సేవకు గుర్తింపు లేదు. దీనిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు ఆర్డీఓ గారు చేయకూడదని మేము వేడుకుంటున్నాం. 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్కడ అక్రమంగా